ఇంత అన్యాయం దుర్మార్గం ఇది. దేశ ప్రజలు ఆలోచన చేయాలి. ఇదంతా వాళ్ళ వయసునంతా కూడా వాళ్ళ వయసును వదులుకున్నారు, వాళ్ళ శక్తిని అన్ని వదులుకున్నారు. వాళ్ళు 12 ఏళ్ళు జవహర్లాల్ నెహ్రూ జీవితము, ఆ యవ్వనము, ఆ వయసులో 12 ఏళ్ళు జైలు జీవితం అంటే ఏమనుకుంటున్నారు? ఇదంతా మీ తీరేమైనా క్రిమినల్సా? మనం 2 రోజులు 3 రోజులు 10 రోజులు జైలు పోతే కాళ్ళు చేతులు కొట్టుకుంటామండి. వకీళ్ళ మీద వకీళ్ళని పెడతాం, లక్షల రూపాయలు వకీళ్ళకి పెట్టి మనం కొట్లాడతాం. ఆడ నేనున్నా ఇంకెవరున్నా సరే 10 రోజులుగా కాళ్ళు చేతులు కొట్టుకుంటాం తెలుసా. ఒక్కరోజు 2 రోజులు జైలు అనగానే కాళ్ళు చేతులు వంపుతాయి ఒక్కొక్కరిని. ఆడ ఎంత పెద్దవాడు ఉన్నాడు నేను. అరే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారి కుటుంబము, వాళ్ళు ఇంత పెద్ద త్యాగాలు చేసిన కుటుంబము ఈరోజు మీ కడుపు నిండా మీరు ఈరోజు రాజకీయమైన పాలన ఈ డెమోక్రసీలో చేస్తున్నారంటే, ఇంత స్వేచ్ఛమైన పరిపాలన మీరు చేస్తున్నారంటే, 3 సార్లు ప్రధానమంత్రి అయినామంటే కారణం ఎవరు? ఆనాటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ గారి కుటుంబమే. అంబేద్కర్ యొక్క రాజ్యాంగం పద్ధతి ప్రకారం. బీసీ అని చెప్పుకున్నావు, సంతోషమే. ఒక బీసీ ప్రధానమంత్రి అయిందంటే అది ఒక రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే కదా. మరి ఈ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారే కదా. మరి దానికి డైరెక్షన్ ఎవరు? మహాత్మా గాంధీ కదా. అంటే ఒక మహాత్మా గాంధీ, ఒక జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ ద్వారా ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఓట్ల ద్వారా ప్రజాపాలన వచ్చే విధంగా, రాచరిక పాలన కాకుండా ఈ రోజున ప్రధానమంత్రి అయిన అమిత్ షా హోమ్ మినిస్టర్ అంటే అది కారణం ఓన్లీ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ కుటుంబమే. వారు చేసిన చట్టాలు, వారు తీసుకొచ్చిన ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థలు, ఈరోజు మీరు అంత వంట వండి పెట్టింది ఎవరు? వంట అంత రెడీ చేసి పెట్టింది ఆనాటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, వారి కుటుంబం. ఇదని చరిత్ర కదా ఇది. ఇదొకసారి ఈ వీడియో చూస్తున్న ప్రజలందరూ ఆలోచన చేయండి. అవునండి, 1930లో 1930 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? సత్యాగ్రహం మొదలైన తర్వాత వారు అన్న మాట, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహం కార్యక్రమంలో ఆయన మొదటి ఏంది? శ్రీరాముడు, సీతారాముడు. వారు అన్న మాట ఇది. మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఆ రోజు మహాత్మా గాంధీ గారు అంటే రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అంటే సీతారాముల యొక్క ఆదర్శాల పద్ధతిలో, ఆదర్శాలతో కూడుకున్న ఒక వ్యవహారమైన శాంతియుత మార్గంలో సత్యాగ్రహం వారు స్టార్ట్ చేశారు. ఆ రోజు రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అన్న మహాత్మా గాంధీ గారు 1930 సత్యాగ్రహ కార్యక్రమం మొదలుపెట్టిన రోజు అన్న మాట. మరి ఆ రోజు మోడీ గారు పుట్టలే. ఆ రోజు అంటే మహాత్మా గాంధీ గారు రఘుపతి రాఘవ రాజారాం అన్న 1930లో అన్న ఒక మాట ఆ రోజు మోడీ గారు పుట్టలే, అమిత్ షా గారు పుట్టలే.
వాళ్ళే పుట్టలేరు, ఆ బీజేపీ లేదు, అప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా లేదు, అప్పుడు ఉందా అప్పుడేమన్నా